అడుగులు వేస్తుందనే మాటని సందర్భంగా చెబుతూ అధ్యక్ష ఓ సాహసోపేతమైన నిర్ణయం, ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం, ఎవరు ఊహ కందనటువంటి అంశం. గౌరవనీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కుల గణన జరిగి తీరాల్సిందే, ఎవరి వాటా ఎంతో తేరాల్సిందే, వారికంతా ఈరోజు రాజకీయ ఉద్యోగ విద్యాపరమైనటువంటి అంశాలు అందివ్వాలని చెప్పని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మరి బీసీ కులగణనకు తీర్మానం ప్రవేశపెట్టి సుమారు 1 లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులతోటి శాస్త్రీయ పద్ధతుల్లో ఈరోజు కులగణన జరిపిన తీరు ఆదర్శనీయమైంది, తెలంగాణ మోడల్ అయింది ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు. 2011